శ్రీకాకుళంలో వచ్చాం, ఆడవాళ్ళ ఆశీర్వాదం తీసేసుకున్నాం. ఎందుకు తెలుసా, మా మగవాళ్ళు ఆడవాళ్ళ ఆశీర్వాదం తీసుకోనికి ఫస్ట్ ఉంటారు. ఎందుకంటే ఆ మహిళల మొహంలో ఉన్న అందం కొంచెమన్నా మాకు వస్తుందేమో. చరిత్రకి శ్రీకారం చుట్టాలి అని అంటే అది శ్రీకాకుళం ఆడవాళ్ళకే సాధ్యం. ఇది ప్రపంచానికి తెలిసిన నిజం. ఎప్పుడైనా ఎక్కడైనా శ్రీకాకుళం ఆడవాళ్ళదే రాజ్యం. అందుకే అంటామండి ఆడవాళ్ళు మీకు. సో ఒక క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తాం కాబట్టి, వీడికి బాగా పొగరెక్కిందిరా మదన అని ఎలాంటి సందర్భాల్లో మనం అంటాం? ఎగ్జామ్ ముందు చూపిస్తా అని చెప్పి ఎగ్జామ్ తర్వాత హ్యాండ్ ఇచ్చినప్పుడు బాగా పొగరు అనుకుంటాం. ఎగ్జామ్ తర్వాత కాదు, ఎగ్జామ్ లోనే హ్యాండ్ ఇచ్చినప్పుడు. అంటే మొత్తం ఆశ, మొత్తం భరోసా మొత్తం ఆయన మీదే వెళ్తున్నావా చూపెడతాడని? మరి అంతే కదా. నువ్వు అప్పుడప్పుడు చదువుకున్నాను, బాగుంటది. అమ్మాయి అబ్బాయికి సైట్ కొట్టింది అనుకోండి, అదే స్టంట్ కొట్టాడు అనుకోండి, రిజెక్ట్ చేశారు అనుకోండి, అప్పుడు బాగా పొగరు బలిసింది అని అనుకుంటాం. మా అబ్బాయిలకే అన్ని, మా అబ్బాయిలు లైన్ కొట్టద్దు, అమ్మాయి లైన్ కొడితే వీడికి పొగరుందని అంటారు. అలాగే నేను అమ్మాయి కోసం చెప్తాను అయితే. చెప్పండి. ఇద్దరు అమ్మాయిలు బెస్ట్ ఫ్రెండ్స్ అయితే, తను ఒక అమ్మాయి పూర్ ఫ్యామిలీ, మ్యారేజ్ అయ్యాక డబ్బున్న వాడిని చేసుకుంటది, తర్వాత తను పట్టించుకోదు, ఇది బాగా డబ్బున్నోడికి వెళ్ళిందిరా అందుకే పొగరు కొడుతుందిరా అనేసుకుని అనుకుంటా. డబ్బులు రాగానే మారిపోయారా. నేను కాస్త అందంగా రెడీ అయ్యాను, నా పక్క అమ్మాయి అసలు చాలా సింపుల్ గా రెడీ అయింది, కానీ మా ఫ్రెండ్ వచ్చి తన్ను పొగిడితే వీడికి ఎంత పొగరు, నేను ఎంత అందంగా రెడీ అయితే నన్ను పొగడలేదు అని అంటారు. పక్కన ఐశ్వర్యరాయ్ నిల్చున్నా నేనే అందగత్తిని అని చెప్పుకుంటారు మీరు. కాబట్టి ఆ వరల్డ్ కప్ నీకే అక్క ఇట్రా. అద్భుతమైన ఆన్సర్ చెప్పినందుకు మ్యూజిక్, కంగ్రాచులేషన్. మన ఫస్ట్ రౌండ్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. చూడాలనుకుంటారా? చూస్తే మత్తి పోతుంది, ఎందుకంటే వాళ్ళు మేకప్ లేకుండా వచ్చారా. మ్యూజిక్. అందమైన బామలు, లేత మెరుపు తీగలు, కుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు, సిల్క్ చుడిదారులు, కాంజీవరం చీరలు, రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు. అయ్యో రామ ఈ బామ్మ తల్లి ముద్దొస్తున్నాదే, అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నాదే, అయ్యో రామ ఈ బామ్మ తల్లి ముద్దొస్తున్నాదే, అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నాదే. Baby, just give me love. Baby, just take it now. Baby, I want it now. మేడం మీ పేరు? నా పేరు సాలూరులో స్టార్ట్ అయ్యి వీతో, బండెక్కి ఏతో, బస్సు ఎక్కి ఎస్తో, టికెట్ తీసుకొని ఏతో, బస్సు దిగి అయన్నొద్దు, పాయింట్కి రా. వీతో ఆడవాళ్ళు మీకు జోహార్లు రవి ప్రోగ్రామ్కి వచ్చా అయితో నానేం చెప్పండి ప్లీజ్ ఇప్పుడేనా. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. మీరు చెప్పారు, క్లూలు ఇచ్చారు, నేను చెప్తా ఇప్పుడు మీ పేరేంటో. చెప్పండి. శూర్పణఖ. నమస్కారం అండి, బాగున్నారా? బాగున్నాం, మీరు బాగున్నారా? బాగున్నామండి. ఏం చేస్తుంటారు? నేను డాక్టర్ ఆఫ్ ఫార్మసీ చేస్తున్నాను. డాక్టర్ ఆఫ్ ఫార్మసీ, వెరీ గుడ్. మీ పేరు? చాలా బాగుంది మీ రాక. నా పేరు దీపిక. హలో అండి. హలో, మీ పేరు? నా పేరు సౌజన్య. మీరు ఆల్రెడీ ఇంత హైట్, దాని కిందకి స్టూల్ ఎంత వేసారండి? ఓ అర మీటర్ స్టూల్ వేసారా? ఒకసారి చెప్పులు తీసేయండి. ఆ స్టూల్ తీస్తే ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ కి వస్తుంది. అబ్బో, బానే ఉంది కదండి. హైట్ లేని వాళ్ళు వేసుకుంటే అందం, మీరెందుకు వేసుకుంటున్నారు? అంటే శారీకి చిన్న హీల్ అయితే బాగుంటదని. ఓ ఇది సారీ కదా, ఓకే అండి. మీ ఆయన కూడా మీ హైట్ లేకపోతే మీకంటే ఈక్వల్ హైట్? ఈక్వల్ హైట్, బాగా చూసి మరీ చేసుకున్నారు. వెరీ గుడ్. మీ పేరు? సౌజన్య. ఏం చేస్తుంటారు? నేను డిజైనింగ్ చేస్తాను. కాస్ట్యూమ్ డిజైనింగ్. వావ్, వెరీ నైస్ ప్రొఫెషన్. మేడం మీ పేరు? హాయ్ రవణ్య. హాయ్ అండి. దండం పెడుతుంది దునియా ఎందుకంటే నా పేరు దివ్య. బాబా, నేను రవణ్య, మీరు దివ్యాఖ్య. అఖ్య గారు ఎన్నేళ్ళందండి పెళ్ళయి? 12 years. 12 years అయ్యా. అమ్మో, ఏం చేస్తారు బావగారు? బావగారు షాపు.
ఏం షాప్? ఐస్ క్రీమ్ షాప్. అయితే మాకు శ్రీకాకుళం వచ్చినందుకు మా అందరికి ఐస్ క్రీమ్ రాని ఇప్పుడే రా వచ్చేసి ఇచ్చేస్తాను. ఎప్పుడంటే అప్పుడా ప్రేమకు పిలిచిన చూడు అదే నాకు కిలో ఐస్ క్రీమ్ అమ్మా. అవ్వో. హాయ్ రవి గారు, హాయ్ అండి. నా పేరు మౌనిక అండి. చంద్రముఖి అంటుంది లకలక, నా పేరు మౌనిక. మౌనిక ఏం చేస్తుంటారు మౌనిక నేను గారు? హౌస్ వైఫ్ అండి, పీజీ చేశాను. ప్రెసెంట్ నాకు 2 kids చిన్నవాళ్ళు. 2 kids. సో పీజీ చేశారు, వర్క్ చేస్తున్నారు ఎక్కడన్నా? లేదండి, పిల్లల్ని చూసుకునేందుకు పిల్లలు చూసుకోవడం పెద్ద ఉద్యోగం అయిపోయింది. అంతే కదండి. హాయ్ రవి. హాయ్ అండి. రవి మీ ముఖంలో కళ, నా పేరు నిర్మల. నా ముఖంలో కళ ఉందంటారా లేదంటారా? ఉంది. మీ కళ అంత అందంగా ఉందో నా పేరు అంత అందంగా ఉంది. నాకంటే మీరు 100 రెట్లు అందంగా ఉన్నారండి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ కమ్ స్టిచ్చింగ్ చేస్తుంటారు. హౌస్ వైఫ్ కమ్ స్టిచ్చింగ్ చేస్తున్నారు. వెరీ గుడ్. సో ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు కాబట్టి గేమ్ కి కావాల్సిన సామాన్లు పట్టండి రా. డంబుల్ గేమ్ ఆడబోతున్నాం అనమాట. డంబుల్ ని ఈ 2 ఫింగర్స్ మధ్యలో ఇలా బ్యాలెన్స్ చేయాలి. ఇది బెండ్ చేశారు అని అంటే డిస్క్వాలిఫైడ్, ఇది దించారు అంటే డిస్క్వాలిఫైడ్. ఇలా మీ బుడగ మీద పట్టుకుంటే మీకు నొప్పెట్టో లేకపోతే ఆన్సర్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువయో ఈ కింద సూదులు ఉన్నాయి కదా, బెలూన్ మీద పడుతుంది, బెలూన్ పట్టుమని పగులుతుంది. అలా ఎవరైతే బెలూన్ పగిలిపోతారో వాళ్ళకి పాయింట్ రాదు, ఎవరైతే బెలూన్ ని కాపాడుకుంటారో వాళ్ళకి పాయింట్ వస్తుంది. ఓకే, టేక్ ఎ పొజిషన్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే కేక్ కటింగ్, కేక్ కట్ మనం ఎలాంటి సందర్భాల్లో చేస్తాం? బర్త్డే పార్టీ, బర్త్డే పార్టీస్, మ్యారేజ్ డే సెలబ్రేషన్స్, మ్యారేజ్ డే సెలబ్రేషన్, రిటైర్మెంట్ అప్పుడు కేక్ కట్ చేస్తాం. క్రాడల్ సెరమనీ, క్రెడిల్ సెరమనీ అప్పుడు చేస్తాం. ఫేర్వెల్ పార్టీ, ఫేర్వెల్ పార్టీస్, షష్ఠి పూర్తి కేక్ కట్ చేస్తాం. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, న్యూ ఇయర్ సెలబ్రేషన్, ఫేర్వెల్ పార్టీ అయిపోయింది చెప్పేశారు. 5 క్రిస్మస్ కి, ఫ్రెషర్స్ పార్టీ, ఫ్రెషర్స్, ఫేర్వెల్, yes. 5 4 3 2 1 ఎంగేజ్మెంట్ పాయింట్ వచ్చింది. స్ట్రైట్ పెట్టండి, చేతులు స్ట్రైట్. సెకండ్ క్వశ్చన్, భార్యలు మొగుళ్ళని ఎలాంటి విషయాల్లో కంట్రోల్లో పెడతారు? మందు విషయంలో. ఆ? మందు విషయంలో. మందు విషయం, షాపింగ్ విషయంలో, ఫ్రెండ్స్ తో ఎక్కడికి బయటకు వెళ్ళేటప్పుడు కంట్రోల్ పెడతారు. ఫ్రెండ్స్ దాంతో పాటు వచ్చే, అవును, స్మోకింగ్ కంట్రోల్. గోల్డ్ బ్యాంక్ లో పెట్టేటప్పుడు వద్దండి అని చెప్తాం కదా. గోల్డ్ బ్యాంక్ లో పెట్టేటప్పుడు వద్దని చెప్తారా? ఐ మీన్ తాకట్టు, తాకట్టు పెట్టేటప్పుడు, అప్పులు తీసుకునేటప్పుడు కంట్రోల్లో పెడతారు. పేకాట, ఎస్. బెట్టింగ్, పేకాట, ఎస్. ఊర్లు గట్టి వెళ్ళినప్పుడు ఒక్కల సింగిల్ గా వెళ్తామంటే, సింగిల్ గా వెళ్తామంటే అవసరం లేదు నేను కూడా వస్తా అని చెప్తారు మీరు. అవును. మొబైల్ ఎక్కువ చూడొద్దని. మొబైల్ ఎక్కువ చూడకండి, కళ్ళు ఖరాబ్ అవుతాయి. బయటికి వెళ్ళినప్పుడు అమ్మాయిలు వెంట చూసినప్పుడు గట్ట కాలులో కొడతాను చూసి అమ్మాయి నేను ఒక్కదాన్ని అవ్వాలి అని చెప్తారు మీరు. పేరెంట్స్ వచ్చేటప్పుడు, మీ సైడ్ పేరెంట్స్ వచ్చేటప్పుడు కంట్రోల్లో ఉండండి, అవి ఇవి చేయకండి. మన మాట కన్నా అత్తగారి మాటకి ఎక్కువ విలువిస్తే మాత్రం కంట్రోల్, అక్కడ మాత్రం చెక్ పడుతుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు కంట్రోల్లో చేయండి. ఇంటికి లైట్ గా వచ్చినప్పుడు, ఇవాళ రేపు ఎక్కువ లేట్ అవుతుంది. ఆఫీస్ నుంచి తొందరగా రాకపోతే, ఆఫీస్ నుంచి తొందరగా రావాలి. పిల్లల్ని గారాబం చేసిన, ఎక్కువ గారాబం చేస్తే చెడిపోతారు అంటారు. టీవీ ఎక్కువ చూస్తుండే, టీవీ ఎక్కువ చూస్తే కంట్రోల్ చేస్తారు. ఫోన్ ఎక్కువగా మాట్లాడుతూ అయిపోయింది చెప్పారు. 5 4 3 వేరే వాళ్ళ మనతో కాకుండా బయట వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేసినప్పుడు ఫ్రెండ్స్ అన్నారు. అయిపోయింది. 3 2 1 ఇటు 1 పాయింట్, ఇటు 1 పాయింట్. ఈ పాయింట్ గెలిచిన వాళ్ళు విన్నర్. క్వశ్చన్ ఏంటంటే మొగుడికి తెలియకుండా భార్య ఎక్కడెక్కడ డబ్బులు దాచిపెడుతుంది? పోపుల డబ్బాలో, పోపుల డబ్బా, చీరల కింద, బియ్యం డబ్బాలో, పసుపు డబ్బాలో. ఎప్పుడు పసుపు డబ్బా అంటది, నెక్స్ట్ కారం డబ్బా అంటది. అన్ని డబ్బాలు అయిపోయినాయి దీంతో. పరుపు కింద చెయ్యి సైడ్ పెట్టు. ఫస్ట్ పిల్లో పరుపు ఒకటే. 5 కబోర్డ్ లో పెడతారు. ఎస్. మొబైల్ పౌచ్ లో పెడతారు. వెరీ గుడ్. 5 ఫ్రిడ్జ్ కవర్ కింద, పక్కింటి ఆంటీ దగ్గర. నిత్య నాకు తెలియకుండా పక్కింటి ఆంటీకి ఇస్తుందా డబ్బులు? జ్యువెలరీ బాక్స్ లో. ఎస్. 5
4 చెప్పేశారు 3 శారీస్ కింద చెప్పారు 3 2 1 రౌడీ లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా అచ్చా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా కంగ్రాచులేషన్స్ 3000 రూపీస్. అమ్మాయి బాబు శ్రీకాకుళంలో సెకండ్ రౌండ్ ఆడడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? చాలా మంది చేయెత్తారు. సో ఇక్కడ నుంచి ఇదొక టీం అనుకుందాం, ఇక్కడ ఒక టీం అనుకుందాం. మీ టీం నుంచి ఒకరు, మీ టీం నుంచి ఒకరు. సింగింగ్ లో అయినా, డాన్స్ లో అయినా, కవితలు చెప్పే అయినా, జోకులు చెప్పడంలో, లేకపోతే డైలాగ్స్. సినిమా డైలాగ్ ఎవరికి ఎక్కువ వస్తాయి? మీరు రండి మేడం. మీ ఇద్దరు డైలాగ్ వార్ లో పార్టిసిపేట్ చేస్తారు. డైలాగ్ ఎవరైతే చెప్పడం ఆపేస్తారో, లేకపోతే డైలాగ్ రాదో వాళ్ళు ఓడిపోతారు. చెప్పిన వాళ్ళకి ఆ 5 గోల్డెన్ బాక్సెస్ ఉన్నాయి కదా, ఒక దాంట్లో 2 కేజీల బంగారం, ఇంకో దాంట్లో 30,000 రూపాయలు, ఇంకో దాంట్లో వెండి కంచం, అన్ని ఆడవాళ్ళకి ఇష్టమైనవే, ఇంకో దాంట్లో 10 లక్షల రూపాయలు. ఈ రౌండ్ లో ఎవరవుతారు లక్కీ లక్ష్మి? 3 2 1 స్టార్ట్. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఎప్పుడు వచ్చామన్నది కాదనియా, బుల్లెట్ దిగిందా లేదా? భానుమతి 2 కులాలు 2 మతాలు ఒకటే పిల్ల, హైబ్రిడ్ పిల్ల. చూడప్ప సిద్ధప్ప, సింహం గడ్డం గీసుకుంటుంది, నేను గీసుకోను, అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఆగక సింహం గడ్డం గీసుకుంటదా? నేను గడ్డం గీసుకోనంటవా? గీసుకోను, ఎందుకంటే నా అమ్మాయిని కాబట్టి, అంతే తేడా. పులేడు గడ్డం గీసుకుందో చెప్పమ్మా. మర్చిపోయారా? 5 పొట్టి గిట్టి అన్నావంటే తట్లో పెట్టి పొట్లో పెట్టేస్తాను రే. బావా ఎన్నిసార్లు పిలిచాను, ఒక్కసారైనా ప్రేమగా పిలిచావా? కరెంటు తీగ కూడా నాలా సన్నగుంటి దానమ్మ ముట్టుకుంటే మాత్రం సాకే. నా దారి రహదారి, డోంట్ కమ్ ఆన్ మై వే. రాననుకున్నావా, రాలేననుకున్నావా? రాననుకున్నావా, రాలేననుకున్నావా? రావాలనుకున్న మనిషి వచ్చేటప్పుడు ఆశ్చర్యపడాలే గాని బాధపడతావేమి? ఆగావు, మొత్తం పులియర్ చేసింది డైలాగ్. చిన్న డైలాగ్ అన్న ఎంచుకో, 5 సెకండ్ లో. 5 4 3 వీరసింహారెడ్డి, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చాను, దమ్మంటికి వచ్చి చూసుకుందాం నీ ప్రతాపమా నా ప్రతాపమా. పుష్ప దినవ్వ తగ్గేదలే. ఓ చూడట్లేదు, పులిపెక్కపోతున్నావంట కదా. నా మీదకి వచ్చిందా? సో ఫైనల్ గా డిసిషన్ ఏంటంటే ఇద్దరు డైలాగ్స్ అద్భుతంగా చెప్పారు. బట్ ది విన్నర్ హూ విల్ గెట్ 1 బాక్స్ ఎవరంటే ఆ విన్నర్ ఇస్ సఖ్య బాగా చేశారు. బట్ ఎక్కడో మధ్యలో మిస్ అయిపోయింది. బట్ మీరు గెలుచుకున్నారు 5 బాక్సులు. చలో లెట్స్ ప్లే లక్కీ లక్ష్మి. ఏది తీసుకోమంటారు ఇందులో? నీకు ఏది కావాలంటే అది తీసుకో. ఏంటో నాకు అన్ని ఇష్టమైనవే ఉన్నాయి. మేము అన్ని నీకు నాకు కావాలిగా. ఏదో ఒక్కటే ఎంచుకుంటే ఆ ఒక్కటే వస్తుంది. ఇది ఫిక్సా? ఫిక్స్. ఓకే, ఏముందో నా లక్కీ బాక్స్ లో ఓపెన్ చేస్తా. మరి ఓకే, మీరు గెలుచుకున్నారు ఇందులో
ఉన్నారో చూద్దాం. లెక్క పెట్టండి. 2, 3, 4, 5, 6, 7 ఎన్నిసార్లు అంతే 500 రూపీస్. నా తల్లి నా చిరాబాబు బలిక నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక. సరే, ఇప్పుడు డాన్సింగ్. అద్భుతమైన డాన్సర్స్ ఇక్కడ ఎవరెవరు ఉన్నారు చెప్పినా. వాట్స్ నేమ్? హైందవి, ఏం చేస్తుంటావు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్. నిక్తా, బీటెక్ ఫోర్త్ ఇయర్. బీటెక్ ఫోర్త్ ఇయర్. వెరీ గుడ్. నీరజ, ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే, మీ ముగ్గురు మధ్యలో డాన్స్ పోటీలు ఉంటాయి. ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో లక్కీ లక్ష్మి మాతో ఆడతారు. పాటలు వస్తా ఉంటాయి, మీరు డాన్స్ చేస్తూ ఉండాలా. ఫైనల్ గా ఆడియన్స్ వేసిన ఓట్స్ పట్టి ఎవరు లక్కీ లక్ష్మి ఆడతారో చూద్దాం. మ్యూజిక్. ఎవరు బాగా డాన్స్ చేశారు? గ్రీన్, బ్లాక్ ఆర్ మరూన్? ఓకే, మీరందరూ ఒకటి అనుకుంటున్నారు. నేను అనుకునే విన్నర్ ఇస్, అండ్ ది విన్నర్ ఇస్ బాక్సెస్ లా మా అక్కయ్య వచ్చి 500 తీసుకెళ్లిపోయింది. అది ఖాళీ బాక్స్ ఉంది. అండ్ మిగతా బాక్స్ లో డబ్బులు ఉన్నాయి, కొన్ని బాక్సెస్ లో ఏమీ లేవు. నీ లక్ పట్టి 10 సెకండ్స్ లో ఆలోచించి ఒక బాక్స్ సెలెక్ట్ చేసుకో. ఓకే, ఓపెనా? నేను కూడా చూడ, నేను ఏముందో డైరెక్ట్. అండ్ నువ్వు గెలుచుకున్నావు లెక్క పెట్టండి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 1500 రూపీస్. శ్రీకాకుళంలో ఫైనల్ రౌండ్ ఆడడానికి ఈ రోజు 6 అందమైన మహిళలు వెయిటింగ్. మ్యూజిక్ వేసుకోరా, వచ్చేయడమ్మా. దిగ్గు దిగ్గు నాగా నగోన దివ్య సుందర నాగో నాగా దిగ్గు 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 నాగా నగోన దివ్య సుందర నాగో నాగా. ముగ్గురికి పుల్లలు ఇస్తాం. కుంటుకుంటూ వీటిని తాకకుండా ఆ రింగ్ లోకి వెళ్ళి ఆ కీచెని డ్రాప్ చేయాలి. ఓకే, 3, 2, 1 కుంటుకుంటూ వెళ్ళేయాలా. యువర్ టైం స్టార్ట్స్ నౌ.
మనకి 1 2 3 4 1 minute లో 4 వేశారు, 5 వేయాలి గెలవాలంటే. వచ్చేయండి రా. సో వీళ్ళు గేమ్ ఆడేటప్పుడు 11 గ్లాసుల్ని డిస్టర్బ్ చేశారు. 11 కంటే తక్కువ చేయాలి. గేమ్ గెలిచినా దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. గ్లాసుల్ని డిస్టర్బ్ చేయకుండా వెళ్ళడం కూడా ఇంపార్టెంట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సిటీ కొట్టి మిట్ట మిట్ట సుతారే సిటీ పట్టి పట్టాలతే సిప్పుకొని సతారే నడుము సత్త పాము సరే పావు రాలైతారే బాడీలోన ఉందని పడే బంకుకే రానీరే తెల్ల సిర కట్టుకొని పెంట ఎర్ర పొట్టే పనరల అంబులెన్స్ టక్కరిచ్చినట్టే అడికి నకిడి నకిడి నికిడి టైమా. మీరు 1 minute లో వేసినవి ఎన్ని అంటే 1 2 అంతే. కంగ్రాచులేషన్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. కంగ్రాచులేషన్, 3000 రూపాయలు. అది శ్రీకాకుళంలో ఇంకో అందమైన ఎపిసోడ్ ఎంజాయ్ చేశారా? శ్రీకాకుళంలో ఏ ఎపిసోడ్ అయినా ఇంతే అల్లరి ఉంటది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు